షర్మిల, జగన్ వీళ్ళిద్దరి విభేదాల విషయంలో నలిగిపోతున్నటువంటిది మాత్రం విజయమ్మ. ఒక కుటుంబంలో సంఘర్షణ వచ్చినప్పుడు మానసిక వివాదం అన్నటువంటిది అందరిలోనూ ఉంటుంది. నా మాట వింటలేదన్నటువంటిది చెల్లి బాధ, నా భర్తతో నన్ను సరిగ్గా ఉండనీయదన్నటువంటిది ఆ వదిన బాధ. అదే సందర్భంలో ఇంటి మీద పెత్తనానికి సంబంధించి ఈ విభేదంలో తనెటుండాలో అర్థం కాని పరిస్థితి ఆ అత్తగారి బాధ లేదా ఈ అమ్మగారి బాధ. విజయమ్మ వాస్తవంగా ఇద్దరి మధ్యన సమన్వయం చేయలేకపోతున్నారు. కొడుకంటే ప్రేమ, కూతురంటే ప్రేమ, మనవాళ్ళంటే ప్రేమ, మనవరాళ్ళంటే ప్రేమ. కానీ ఇద్దరూ ఒకటిగా కలిపి ఉంచడం అసాధ్యం. దానికి కారణం అధికారం, దానికి కారణం ధనం. ధనంలో వాటా కావాలన్నటువంటిది తన తండ్రి సంపాదించినటువంటి పవర్లో టైంలో సంపాదించుకున్నటువంటి అన్న, అందులో నాకు సగం వాటా కావాలని షర్మిల ఆశిస్తుంది. నాన్న రాసిచ్చిన ఆస్తిలో వాటా తీసుకోవాలి, కానీ నేను తర్వాత సంపాదించుకున్న దాంట్లో వాటా ఎట్లా ఇస్తానన్నది జగన్మోహన్ రెడ్డి యాంగిల్. అదే సందర్భంలో నాన్న పేరు చెప్పుకుని నువ్వు పవర్లోకి వచ్చావు కాబట్టి, రాజకీయం చేసావు కాబట్టి అందులో రాజకీయ వాటా నాకు కావాలంటుంది షర్మిల. నేను కష్టపడి పనిచేసి వచ్చాను కాబట్టి అది నీకు వాటా కాదంటాడు జగన్మోహన్ రెడ్డి. అందులో నా పాత్ర కూడా ఉంది కదా, పాదయాత్ర కూడా అన్నది షర్మిల. ఇది తల్లిగా చూస్తే ఇద్దరిది కరెక్ట్ అనిపిస్తుంది, రాజకీయంగా చూస్తే ఒకళ్ళదే కరెక్ట్ అనిపిస్తుంది, ఫైనల్గా చూస్తే ఇద్దరి మధ్యన సమన్వయం అసాధ్యం. కుటుంబంలో సృష్టించినటువంటి విభేదాలకు కారణమైతే మాత్రం ఖచ్చితంగా షర్మిల. ఎందుకు అంటే వదిన కుటుంబాన్ని అంగీకరించినటువంటి మరదలు, అదే సందర్భంలో అత్తారింటి మీద తన ఆధిపత్యం ఉంచుకున్నటువంటి ఆవిడ పుట్టింటి మీద ఆధిపత్యం కూడా కోరుకుంటోంది. అందుకు అంగీకరించినటువంటి తన సోదరుడి రాజకీయ జీవితం సమాధి చేయాలనుకుంటోంది, శాశ్వతంగా తను నాశనం అయిపోవాలని కోరుకుంటోంది. ఏ తల్లి తన కూతురు తన కొడుకుల మధ్య ఇట్లాంటి విభేదం రావాలని కోరుకోదు. ఇప్పుడు ఆ విభేదాన్ని పరిష్కరించడం సాధ్యమా? $1,000,000 ప్రశ్న.